సో ఫ్రెండ్స్, నేనైతే అన్నయ్యది ఇలా ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆధార్ కార్డు అండ్ అన్నయ్య హౌస్ నెంబర్స్ తెలుసు కదా, దీంట్లో ఆల్ టోటల్స్ డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఇన్స్టాలో, ఫేస్బుక్లో అండ్ యూట్యూబ్లో దీన్ని పోస్ట్ చేస్తాను. దయచేసి మీరు నేరుగా వచ్చి ఇవ్వాలనుకుంటే నేరుగా వచ్చి ఇవ్వండి. లేదు మేడం, మేము గూగుల్ పే, దూరం ప్రాంతాల వాళ్ళు ఉన్న వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం గ్యాస్ బుడ్డి కానీ, లేదా బియ్యం కానీ, పప్పులు కానీ, నూనె కానీ, గిన్నెలు కానీ, వండుకోవడానికి బోగన్లు కానీ, వేసుకోవడానికి బట్టలు కానీ, ట్రీట్మెంట్ డబ్బులు కానీ, మనుషులు ఒక 100 అయినా పర్వాలేదండి. మంచి మనసుతో ఈ వీడియో అందరూ షేర్ చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే అన్నయ్యకి పింఛన్ వచ్చేలా చేయాలి. చూసారుగా చేతి మీకు చూపించాను. ఎందుకంటే ఎంతో మంచి మంచి వాళ్ళకి ఏవో సర్ప్రైజ్లు అంటూ ఏవో ఇస్తున్నారు. అదేదో ఇలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో నా తరపు నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి మాకు తోచినంత మేము చేస్తాము. మరి మీరు ఏంటి అనేది నాకు చెప్పండి. లేదు మేడం, మేము నేరుగా కలిసి అతని ట్రీట్మెంట్ ఇప్పిస్తానంటే మీరు ఇక్కడ అడ్రస్ మీ ఇక్కడ ఆధార్ కార్డు లింక్ మొత్తం రాసి పెట్టాను, అది పోస్ట్ చేస్తాను, వచ్చి కలవచ్చు. నేను ఇంకా లోపలికి వెళ్ళలేదండి, ఎందుకంటే ఈవినింగ్ అయింది కాబట్టి లోపలికి వెళ్ళలేదు. అన్నయ్య బయటే ఉన్నారు కాబట్టి ఇక్కడే బయట కూర్చున్నాను. లోపలికి వెళ్ళే పరిస్థితి లేదండి. సరే, ఎందుకైనా మంచిది, మీ డౌట్ క్లియర్ అవ్వాలంటే వెళ్ళి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది అన్నయ్య ఉండే ఇల్లు. మీకు నేను ప్రత్యేకంగా చూపించాల్సి వస్తుంది, తప్పట్లేదు. సో చూస్తారు కదా, లైట్స్ కూడా లేవండి. ఇదిగోండి, ఇది పరిస్థితి. ఇది కిచెన్. మీకు ఏమైనా కనబడుతుందా ఇక్కడ? నేను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కిచెన్ ఇదంతా. సో ఇక్కడ ఏం లేదు, చూస్తున్నారుగా. ఇక్కడ ఇవి తప్ప ఇంకేం లేదు. కిచెన్ అండి, ఇక్కడ ఇది మొత్తం కిచెన్, ఏం లేదు. సో ఇక్కడైతే మీకు కనబడుతుంది కదా, వాళ్ళ అమ్మగారు చనిపోయారు అని చెప్పాను కదా, అమ్మగారు ఇక్కడ చనిపోయారండి, చూడండి. నెక్స్ట్ మీకు ఇదిగోండి, ఇక్కడ వచ్చి వాళ్ళ నాన్నగారు. సో ఇది పరిస్థితి అండి. ఓకే, నేను ఎందుకంటే చీకటి కరెంటు కూడా బిల్లు కట్ అయితే ఉందంట. దయచేసి అది మాఫీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఎందుకంటే చెప్పాను కదా, మనిషి 100 రూపాయలైనా పర్వాలేదు, చేయగలిగితేనే, ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే పైకి వెళ్తామంటారు కదా. సో మనం ఒక మనిషిని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మనిషిని బాగు చేయాలంటే మనం ఖచ్చితంగా ముందుకు రావాలి. నా నుంచి వస్తానని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవెంట్లలో మనం ఏమైనా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే, లేదు మేడం తీసుకురండి అంటే ఈవెంట్ అన్నయ్యని తీసుకొస్తాను. అక్కడ అన్నయ్యకి సంబంధించి ఎవరి మనస్తత్వం ఏంటో అనేది మీకు ఎంత తోస్తే అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించేద్దాం, రేషన్ సామాన్ ఇప్పిద్దాం. ఓకేనా? మరి చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ లక్ష్మీ మందిని రిపోర్ట్. థ్యాంక్ యూ. తప్పకుండా ఆదుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎన్నో తింటాం, ఎన్నో ఖర్చు చేస్తాం. ఇలాంటి కొన్ని మంచి పనులు మనం చేయలేమా చెప్పండి? చేసే స్తోమత ఉంది మనకి. అన్నీ ఉన్న మనకే కొన్ని సందర్భాల్లో జేబులో ₹1 లేకపోతే మైండ్ పనిచేయదు. ఆ విషయం మీకు తెలిసిందే. అమ్మ లేదు, నాన్న లేరు, వండుకోవడానికి ఏం లేదు, తినడానికి ఏం లేదు, వికలాంగుడు, ఏంటి సంగతి? కాబట్టి మనం అందరం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ వీడియోని గవర్నమెంట్ వరకు షేర్ చేయండి దయచేసి, ప్లీజ్ రిక్వెస్ట్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తాను, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్.